ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరి వెళ్లేటప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారి నీతులు చెప్తే ప్రజలు నమ్మరన్నారు. ఎంతమంది నేతలు పోయినా బీజేపీ సిద్ధాంతం చెక్కు చెదరదన్నారు. కొంతమంది పెద్దలు తమ తమ అవసరాల రీత్యా పార్టీలు మారుతా ఉన్నారు. మారుతున్న సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు బాధాకరం, దురదృష్టకరమైనటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద పదవులను అనుభవించి చివరికి పార్టీలోంచి బయటకు పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది, వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు. రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది. ఎంపీ సీటు వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ. ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి, వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి. సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం, బాధాకరంగా కనబడుతుంది. మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిరనేది ప్రజల ముందు ఈ సందర్భంగా ఉంచాలనుకుంటున్నాను. నిన్నటిదాకా అక్కడ ఉన్నటువంటి చేవెళ్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది, మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చిండ్రు, చేవెళ్ల పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిండ్రు, నాలాంటి మెదక్ పార్లమెంట్కి, జహీరాబాద్ పార్లమెంట్కి ఎన్నెన్ని డబ్బుల్ని పంపిస్తున్నారు పార్టీ పరంగా, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమే వెనకాడ తెలుసుకోలేదు. కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు, మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు. కాబట్టి దయచేసి మీరు వచ్చి సిద్ధాంతాన్ని నేర్పిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉందని నేను అనుకుంటలేను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి పునాదికర్తలు, శాసనకర్తలు చాలా మంది ఉన్నారు. కొత్తగా పార్టీలకు ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పించడానికి కూడా పార్టీ సదా సిద్ధంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మీరు కొత్తగా సిద్ధాంతాన్ని నేర్పించాల్సింది ఏం లేదు.